ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క మొబైల్లో ఉండే ర్యామ్ ఉంటుంది చూడండి, దాన్ని మనకు కావాల్సినంతగా మనం ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ దిస్, మీ దగ్గర ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్ లేకపోయినా సరే మీరు ఈజీగా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మీరు ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఉండే ర్యామ్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే కొన్ని మొబైల్లో ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్క మొబైల్లో ఆటోమేటిక్గా ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్ అయితే వస్తుంది. కాకపోతే ఓల్డ్ మొబైల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ఈ ఫీచర్ లేదన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఏ విధంగా ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రజెంట్ లేటెస్ట్గా వస్తున్న మొబైల్లో ర్యామ్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్ ఉన్న మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వన్స్ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీరు ర్యామ్ అని ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకోండి. ఇది డైరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ర్యామ్ అబౌట్ డివైస్ పేరుతో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత కింద మీకు ఆటోమేటిక్ ఇక్కడ చూసుకోవచ్చు. నాకు దాదాపుగా 12 GB ర్యామ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. సింపుల్గా ఇక్కడ నుంచి నేను ఆన్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కసారి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ యొక్క మొబైల్ని రీస్టార్ట్ చేసినట్లయితే కంపల్సరీగా ఇది ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్లో అప్లై అయితే కావడం జరుగుతుంది. రిమైనింగ్ 12 GB, నాకు ఆల్రెడీ 12 GB ఉంది. అయినప్పటికీ ఇంకా 12 GB నేను ఎక్స్టెండ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ప్రజెంట్ నేను చేయట్లేదు. కాకపోతే ప్రాసెస్ మాత్రం ఇదే, ప్రతి ఒక్క మొబైల్లో ఇదే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ అనమాట. ఇకపోతే లేని మొబైల్లో ఏ విధంగా చేసుకోవచ్చు బ్రదర్ అంటే, మీరు ఏం చేయదు, నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది చూడండి, దాన్ని బేస్ చేసుకొని ఇది ర్యామ్గా క్రియేట్ అయితే చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీకు ఎన్ని జీబీల ర్యామ్ కావాలి, లైక్ దిస్ నాకు 1 GB కావాలి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి లైక్ దిస్ మనం ఇక్కడ నుంచి ప్రీమియం వర్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే మనము ఫ్రీగా ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. కాబట్టి క్రియేట్ స్వాప్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు ఒక 3 యాడ్స్ని అయితే చూడమంటుంది అనమాట. ఆ 3 యాడ్స్ని మనం చూసిన మరుక్షణమే ఆటోమేటిక్గా మనకు 1 GB ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుంది. కాకపోతే నేను ఇక్కడ నుంచి వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకి యాడ్ అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం 3 సార్లు చూస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను టోటల్గా యాడ్స్ అనేది చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఆటోమేటిక్గా మీకు 1 GB ర్యామ్ కావాలని అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి ఇది వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ర్యామ్ అయితే కన్వర్ట్ కావడం జరిగింది అనమాట. నార్మల్గా ఉండే మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ని బేస్ చేసుకొని మనకు ర్యామ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దరాఫ్టర్ మీ యొక్క మొబైల్ యొక్క స్పీడ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, మీరు గేమ్ ఆడినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, లైక్ దిస్ మీరు ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మీ యొక్క మొబైల్ ఏ లెవెల్లో స్పీడప్ నడుస్తుందంటే నేను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీ దగ్గర ఈ ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్ లేనట్లయితే దీన్ని యూజ్ చేసుకొని మీ యొక్క మొబైల్లో ఉండే ర్యామ్ని ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్నే చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.